క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రతిష్టాత్మకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంతో పాటు మిగిలిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వం మాటలతో ప్రజలను మభ్యపెట్టిందని, ఈ ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తుందని ప్రకటించింది. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడి భూములకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇదే శాసనసభ కాలంలో పెండింగ్ లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు జిల్లాలోని కలవకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిలసాగర్ ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డితో పాటు పలు ప్రాజెక్టులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం నగర్ కర్నూలులోని కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖని మరి అన్ని విధాలుగా నష్టం చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా అందరి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తొందరగా తీసుకొచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. తమ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భావించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పెద్ద మనిషి ఇటీవల పాలమూరు ప్రాజెక్టును 90% పూర్తి చేశామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. 27,500 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు సాగునీరు ఇవ్వలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును 100% పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ముందుకు వెళుతున్నామన్నారు. 2 నెలలకు ఒకసారి ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తామన్నారు. పాలమూరు రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ మధ్య పెద్ద మనిషి 90% పూర్తి చేసిన చెప్పినట. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు ఇవ్వని ఘనత గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయినారు. సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. కృష్ణా నీటి కేటాయింపులు ఉన్నా వాటిని ఇప్పటికీ వినియోగించుకోలేకపోతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 18 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకోవలసి ఉండగా ఇప్పటిదాకా కేవలం 6 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నట్లు వివరించారు. ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే మెయిన్ కెనాల్స్ మాత్రమే 25,000 కోట్లు. వాస్తవంగా సబ్జెక్టు కనెక్షన్ ఈ రోజున అథారిటీ చెప్పగలుగుతారు. ఇంజనీర్ డెఫినెట్ గా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నాట్ లెస్ దాన్ సుమారుగా 50-60 వేల కోట్లు ఖర్చు. 50 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టినది కేవలం 20% మాత్రమే. 22 కాడికి అయినా కూడా ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఇన్ని సంవత్సరాలైనా కూడా మరి ఎన్నికల సందర్భంలో స్విచ్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్టు మాట్లాడారు. మహబూబ్ నగర్ లో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రానున్న కాలంలో పాలమూరు జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.